అండి, నేను మీ విజయ. ఈరోజు నేను మీకు పాలకూర పకోడీలు చెప్తాను. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా గుల్లగా ఉంటాయండి. రండి, ఇది ఎలా చేస్తారో చూడండి. ఒక కప్పు శనగపిండి ఒక బౌల్లో తీసుకోవాలి. అలాగే 1.5 చెంచా బియ్యపిండి అండి, ఇది బియ్యపిండి వేసుకోవాలి. చూడండి. అలాగే అందులోని ఒక 1/2 స్పూను కారం గుండ, మీకు ఎంత కారం కావాలంటే అది వేసుకోండి, కానీ ఎక్కువ వేసికండి, పిల్లలు తినలేరు. అలాగే 1/2 స్పూన్ ఉప్పు, ఇది తగినంత అండి, మీకు ఎంత కలుపుతే అంత వేసుకోండి. ఇప్పుడు వాము, ఒక 1/2 స్పూన్ వాము అండి. వాము వేస్తే దీనికి చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి. అలాగే నీళ్ళు వేసుకొని ఈ బ్యాటర్ తయారు చేసుకోవాలి. ఇందులో లంప్స్ ఉండకూడదు, లేకుండా చూసుకొని చక్కగా చేసుకోవాలి. మరి పల్చగా చేసికండి. ఇగో చూడండి, నేను చేసినట్టు చెయ్యండి. చూడండి, ఇంత బాగా కలిపేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు పాలకూర తీసుకున్నాను. పాలకూర ఆకులే శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నానండి. ఆ ఆకులు ఇప్పుడు ఈ బ్యాటర్లో ముంచుకొని చూడండి, ఇలా డిప్ చేసుకోవాలి. చేసుకొని ఇది నూనెలో వేసుకోవాలి, మరుగుతున్న నూనెలో వేసుకోవాలండి. చూడండి, ఇది ముక్కలు చేసుకోకూడదు, చిన్న చిన్న సన్నగా తరక్కోకూడదు. ఇలా చేస్తేనే మీకు చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయండి. చూసారా, తినడానికి కూడా బాగుంటాయి. ఆ కాడలు పట్టుకొని తినవచ్చు. చూడండి, ఇది హైలోనే పెట్టాలండి గ్యాసు, మరీ స్లోగా పెట్టకూడదు, మీడియంలో పెట్టకూడదు. పెట్టారంటే నూనె పీల్చేస్తుంది. గ్యాస్ హైలో పెట్టి ఇలా వేయించుకోవాలి. ఇలా చూడండి, కరకరలాడుతూ ఉంటాయండి, ఇది క్రిస్పీగా ఉంటాయి. అందరూ ఇష్టపడతారు ఇలాంటివి. చూడండి, ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయి. దీనికి ఎక్కువ టైం పట్టదండి, ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇదిగో చూడండి, ఈ కలర్ రావాలండి. ఇంతకన్నా ఎక్కువ మాడిపోకూడదు, అలాగని తెల్లగా తీసేయకూడదు. చూసారా, ఇదే కలర్ రావాలి. బియ్యపిండి వేసాను కదా, దానివల్ల ఇది ఇంకా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయండి. చూడండి, చూసారా, పాలకూర బజ్జీలు రెడీ అయిపోయి. చూడండి ఎంత బాగున్నాయో, చూడడానికి బాగున్నాయి, తినడానికి ఎంతకన్నా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్స్ టీతో చాలా బాగుంటాయి. మరి నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.